ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చాలని నిర్ణయించడంతో ఆశావాహులు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గమైన మడకశిర నుంచి అభ్యర్థిగా అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేసిన శుభకుమార్ వైసీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల్లో కూడా ఆయన వైసీపీ టికెట్ను ఆశించారు. అయితే ప్రస్తుతం నియోజకవర్గాల్లో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ అధిష్టానం శుభకుమార్కు టికెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శుభకుమార్కు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పలు మండలాల్లోనూ పోలీసు అధికారిగా పనిచేసిన అనుభవం ఉంది. వివాదాలకు దూరంగా ఉండే ఆయన అందరినీ కలుపుకొనిపోయే మనస్తత్వం గల వ్యక్తిగా కూడా శుభకుమార్కు మంచి గుర్తింపు ఉంది. అందుకే శుభకుమార్ ప్రస్తుతం ఎస్సీ నియోజకవర్గమైన మడకశిర నుంచి ఎమ్మెల్యే టికెట్ను ఆశిస్తున్నారు. గతంలో పలువురు ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున టికెట్ ఆశించినా వారెవరికీ టికెట్ దక్కేలా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 2 దఫాలుగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. వైసీపీ 3వ లిస్టు రిలీజ్ చేయనున్న క్రమంలో మడకశిర నియోజకవర్గం నుంచి పోలీసు అధికారి అయిన శుభకుమార్ పేరు ఖరారైనట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోలీసు అధికారులకు అవకాశం కల్పించారు. వారిలో హిందూపురం ఎంపీగా గోరంట్ల మాధవ్కు, హిందూపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా మాజీ డీఐజీ మహమ్మద్ ఇక్బాల్ అహ్మద్కు అవకాశం కల్పించారు. అదే కోవలోనే 2024 ఎన్నికలకు కూడా ఎస్సీ నియోజకవర్గమైన మడకశిర నుంచి మరో పోలీసు అధికారి శుభకుమార్కు అవకాశం దక్కవచ్చని జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరోవైపు స్థానికులకే పార్టీ అవకాశం ఇవ్వాలని, లేకపోతే అసంతృప్తి వ్యక్తమవుతుందని స్థానిక నేతలు అభిప్రాయపడుతున్నారు.